అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈ 18th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ అని చెప్పి మనకి వాల్యూ ఇచ్చారు. సో ఇక్కడ స్క్వేర్ అనమాట ఇది. నా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకుంటే 36a స్క్వేర్ 4b స్క్వేర్ 49c స్క్వేర్ అనేది కామన్గా ఉంది కాబట్టి నెక్స్ట్ 3 వాల్యూస్ని వెరిఫై చేద్దాం. 2 ఇంటూ ab అంటే 2 6 12 12 ఇంటూ 2 is 24. సో ఇక్కడ మనకి 28 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 2bc 2 ఇంటూ 2 is 4 4 ఇంటూ 7 is 28. సో ఇక్కడ 28bc రావాలి. ఆప్షన్ సిలో 23 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ 2ac 2 6 12 12 ఇంటూ 7 is 84. సో ఇక్కడ ఆప్షన్ బిలో 94 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా? సో ఇక్కడ ఇచ్చిన వాల్యూకి మీడియన్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 టోటల్ మనకి 11 నంబర్స్ ఉన్నాయి. సో 11 డివైడెడ్ బై 2 చేస్తే 5 వస్తుంది. 5 ప్లస్ 1 అంటే 6. 6th టర్మ్ అనేది మనకి మీడియన్ అయింది. సో ఇక్కడ ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఏంది? 33 తర్వాత 36 అనేది నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ. 33 అయిపోయింది, ఇప్పుడు 36. నెక్స్ట్ ఏమో 42 తర్వాత 48 అనేది నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ. 48 తర్వాత నెక్స్ట్ 56 ఉంది. ఆఫ్టర్ 56 57 ఉంది. సో ఇప్పుడు కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 టర్మ్స్ ఉన్నాయి. 6th టర్మ్ అనేది మనకి మీడియన్ అయింది కాబట్టి 57 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, 2 numbers are in the ratio 5:8. If the first number is increased by 13 and the second number is decreased by 6, then the ratio becomes 4:6. What is the sum of the original 2 numbers? సో 2 numbers రేషియో అనేది 5:8లో ఉంటే న్యూమరేటర్ని 13తో ఇంక్రీజ్ చేసి డినామినేటర్ని 6తో డిక్రీజ్ చేస్తే ఇప్పుడు రేషియో 4:6 లాగా చేంజ్ అయింది. సో ఇప్పుడు మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది సమ్ ఆఫ్ ఒరిజినల్ నంబర్ సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒరిజినల్గా మనకి 5:8 రేషియోలో ఉంది కదా. సో నంబర్స్ అనేవి 5x అండ్ 8x అని అనుకుంటే 5xలో నుంచి 13 యాడ్ చేసి 8xలో నుంచి 6 డిక్రీజ్ చేస్తే రేషియో మనకి 4:6 అయింది. 2 2s 4 2 3 6 కదా. సో 2:3 అనేది ఇట్లా రాసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 3 ఈజ్ 15x ప్లస్ 13 ఇంటూ 3 ఈజ్ 39 ఈక్వల్ టు 8 ఇంటూ 2 ఈజ్ 16x మైనస్ ఆఫ్ 2 ఇంటూ 6 ఈజ్ 12. సో 16xలో నుంచి 15x మైనస్ చేస్తే మనకి x ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 39 ప్లస్ 12 అంటే 51. సో ఇప్పుడు x వాల్యూ మనకి 51 అని వచ్చింది. సమ్ ఆఫ్ ఒరిజినల్ 2 నంబర్స్. సో ఒరిజినల్ 2 నంబర్స్ 5x అండ్ 8x అనుకున్నాం కదా. సమ్ చేస్తే 8 ప్లస్ 5 ఈజ్ 13. 13x అంటే x అంటే 51 కదా. సో 13 ఇంటూ 51 3 ఇంటూ 1 ఈజ్ 3. యూనిట్ డిజిట్ మనకి 3 ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డిలో యూనిట్ డిజిట్ 3 ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్. సో ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ని రాయమన్నారు. సేమ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసాం కదా అలానే. నౌ 5 స్క్వేర్ అంటే 25a స్క్వేర్, 4b అంటే 16b స్క్వేర్, 9c అంటే 81c స్క్వేర్. ఈ 3 వాల్యూస్ సేమ్ ఉన్నాయి కదా. 2ab, సో 2 ఇంటూ 5 ఈజ్ 10, 10 ఇంటూ 4 ఈజ్ 40. ఆప్షన్ ఏలో 44 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవ్వదు. నెక్స్ట్ 2bc 2 4s 8, 8 9s ఈజ్ 72. సో ఇక్కడ 67bc ఉంది కాబట్టి ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 2ac 2 5s 10, 10 ఇంటూ 9 ఈజ్ 90. ఇచ్చిన ఈ 2 ఆప్షన్స్లో 90 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రేడర్ లాస్ట్ 10% బై సెల్లింగ్ ఏ షర్ట్ ఫర్ 850 రూపీస్. హీ విల్ గెయిన్ x% బై సెల్లింగ్ ఇట్ ఫర్ 1360. ద వాల్యూ ఆఫ్ x ఈస్. సో 850 రూపీస్కి అమ్మటం మూలాన ట్రేడర్కి 10% లాస్ వస్తే 1360కి అమ్మితే x% ప్రాఫిట్ వచ్చింది. ఈ x అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 850 రూపీస్ వాల్యూ, 10% లాస్ అంటే 100లో 10 మైనస్ చేస్తే రిమైనింగ్ 90% ఉంటుంది కదా. సో 850 రూపీస్ అనేది మనకి 90%కి ఈక్వల్ అయితే
1360 ఎంతకి ఈక్వల్ అయితో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ జీరో క్యాన్సిల్. 17 5s is 85, 17 8 is 136. సో 5 1s 5 18s 90. సో 18 ఇంటూ 8 చేస్తే 144%కి ఈక్వల్ అయింది. సో 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 44%. ప్రాఫిట్ అనేది మనకి ఎక్స్ అనేది 44 అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 5400 were divided among P, Q and R such that 6 times of P is equal to 3 times of Q equal to 8 times of R. Find the share of R. సో 5400 రూపీస్ని P, Q అండ్ Rకి డివైడ్ చేస్తే ఇక్కడ 6 times of P ఈజ్ ఈక్వల్ టు 3 times of Q దట్ ఈజ్ ఈక్వల్ టు 8 times of R అన్నారు. ఆర్ వాల్యూ అంటే ఆర్కి ఎంత వచ్చిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎల్సిఎం తీసుకుంటే 3 and 6కి ఎల్సిఎం 6 వస్తుంది. 6 and 8కి ఎల్సిఎం వచ్చేసి మనకి 24 వస్తుంది. సో ఇప్పుడు ఎల్సిఎం 24 అయితే 6 into 4 is 24. సో పీ షేర్ అనేది 4 యూనిట్స్ ఉంటుంది. క్యూ షేర్ 3 into 8 చేస్తే 24 కాబట్టి క్యూ షేర్ 8 యూనిట్స్ ఉంటుంది. ఆర్ 8 into 3 is 24. సో ఆర్ షేర్ is 3 యూనిట్స్. టోటల్ యాడ్ చేస్తే 4 + 8 is 12, 12 + 3 is 15. ఈ 15 అనేది మన క్వశ్చన్లో 5400 రూపీస్ అన్నారు. సో ఆర్ షేర్ అంటే 3 యూనిట్స్ అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 3 1s 3 5s 15, 5 1s 5 0, 5 8s 40 అండ్ ఈ 0 యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 1080 అనేది ఆర్కి వచ్చిన షేర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ by selling an article for 5/15 of its selling price, Hitesh incurs a loss of 20%. If he sells it at 80% of the original selling price, find his profit percentage. సో 5/15 ఒరిజినల్ ప్రైస్ కన్నా 5/15కి అమ్ముతుంటే అతనికి 20% లాస్ వస్తుంది. అదే ఒరిజినల్ ప్రైస్లో 80%కి అమ్మితే ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 5/15 అంటే 5 1s 5 3s 1/3 అయితే కదా. సో ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ న్యూ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ 3 యూనిట్స్ ఉంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ 1 యూనిట్ ఉంది. సో ఇప్పుడు 1కి అమ్మితే అతనికి 20% లాస్ వచ్చింది. అంటే ఈ వాల్యూ మనకి 80కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనం అడుగుతుంది ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్లో 80%. సో 3 8s is 24 డివైడ్ బై 100 ఉంది. డి 0 and 0 క్యాన్సిల్ అయిపోయి పాయింట్ అనేది మనకి 1 డిజిట్ ముందు ఉంటుంది. 2.4కి అమ్మితే ఎంత ప్రాఫిట్టో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2.4 into 80 అంటే 24 into 8 కదా. 24 into 8 అంటే 192% వస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది 92% వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఈ ఆన్సర్ లేదు కాబట్టి ఈ క్వశ్చన్కి మనం ఆబ్జెక్షన్ రేస్ చేయొచ్చు. ఆప్షన్ ఎర్రర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇవాల్యుయేట్ అని చెప్పి మనకి వాల్యూ ఇచ్చారు. ఫస్ట్ డివిజన్ చేస్తే 33/9 అని ఉంది. అంటే 3 1s 3 1s డివైడెడ్ బై 3 11/3 వచ్చింది. 11/3 into 3 మైనస్ ఆఫ్ 2 into 4 is 8. ఈ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి 11లో -8 చేస్తే రిమైనింగ్ 3 ఉంటుంది కదా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ హిమాని ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 352 km విత్ స్పీడ్ ఆఫ్ 32 km per hour అండ్ 330 km విత్ 30 km per hour బై హర్ కార్. ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ హిమాని. సో ఇక్కడ హిమాని 352 కిలోమీటర్స్ ఏమో 32 స్పీడ్తో 330 కిలోమీటర్స్ ఏమో 30 స్పీడ్తో వెళ్తుంటే యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కదా. ఇక్కడ డిస్టెన్స్ ఫస్ట్ ఏమో 352 నెక్స్ట్ ఏమో 330 యాడ్ చేస్తే 682 కిలోమీటర్స్ వస్తుంది. డివైడెడ్ బై 352 కిలోమీటర్స్నేమో 32 స్పీడ్తో 330 కిలోమీటర్స్నేమో 30 స్పీడ్తో వెళ్తే 32 into 32 1s is 32 క్యారీ 3 అగైన్ 32 1s is 32 ఇక్కడ 11 వచ్చింది. నెక్స్ట్ ఈ 0 క్యాన్సిల్ అయిపోయి 3 1s 3 11s is 33. సో 682 డివైడెడ్ బై 11 + 11 అంటే 22 22 1s 22 3s is 66 క్యారీ 2 22 1s is 22. సో 31 అనేది మనకి యావరేజ్ స్పీడ్ వచ్చింది. యావరేజ్ స్పీడ్ ఈస్ 31 km/h. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ Sakshi invested a sum of 8,900 at 10% per annum compound interest compounded annually. If she received an amount of 10,769 after n years, the value of n is. సో సాక్షి 8,900 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఆఫ్టర్ ఎన్ ఇయర్స్
ఎన్ని ఇయర్స్ తర్వాత ఆమెకి అమౌంట్ అనేది 10,769 రూపీస్ వచ్చింది. సో మనకి ఎన్ని ఇయర్స్ తర్వాత అమౌంట్ అనేది ఇంత ఇంక్రీజ్ అయింది అని చెప్పి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనము సమ్ అండ్ అమౌంట్కి రేషియో చూస్తే సమ్ వచ్చేసి 8,900 కదా, అండ్ అమౌంట్ ఏమో 10,769 రూపీస్. సో ఇప్పుడు డివైడ్ బై 89 చేస్తే మనకి ఇక్కడ 100 వస్తుంది కదా. సో ఈ సైడ్ కూడా డివైడ్ బై 89 చేద్దాం. సో 89 వన్స్ అండ్ ఈ 2 zeros. సో 100 వస్తుంది. నౌ 89 వన్స్ ఈస్ 89. 107లో 89 మైనస్ చేస్తే మనకి 18 ఉంటుంది. సో 186 అని వచ్చింది. 186 అంటే 89 ఇంటూ 2 చేస్తే 2 9s 18, 2 8s 16 ప్లస్ 1 ఈస్ 178. సో 89 2s ఈస్ 178. 186లో 178 మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ 8 ఉంటుంది. సో ఇక్కడ 8 క్యారీ అయిపోయి 89 వన్స్ ఈస్ 89, 121 అనేది ఇక్కడ వచ్చింది మనకి. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నారు కదా. 10% అంటే 1/10 లా రాసుకోవచ్చు. సో ఇప్పుడు 100 అని ఉంది. 100 అంటే 10 స్క్వేర్, 121 అంటే 11 స్క్వేర్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ మనము నంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది 2 తీసుకోవచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the average price of 3 items of furniture is 16,455 rupees. If the prices are in the ratio 3:5:7, the price of the cheapest item is. So average price అనేది 3 ఫర్నిచర్ ఐటమ్స్కి 16,455 రూపీస్ అయితే ఈ ప్రైస్ రేషియోస్ మనకి 3:5:7 రేషియోలో ఉంది. సో ఇప్పుడు మనని చీపెస్ట్ ఐటమ్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో యావరేజ్ అన్నారు కదా, 3 ఐటమ్స్ యావరేజ్ అంటే 3 into 16455 హోల్ డివైడెడ్ బై ఈ సమ్ అనేది మనకి ఈ రేషియో సమ్కి ఈక్వల్గా ఉండాలి. 3 + 5 ఈజ్ 8, 8 + 7 ఈజ్ 15 డివైడెడ్ బై 15 ఇంటూ చీపెస్ట్ ఐటమ్ అంటే 3 యూనిట్స్. సో ఇంటూ 3 ones, 3 5s 15, అగైన్ 5 ones, 5 3s 15, 5 2s 10, 5 9s 45, 5 ones 5. సో ఇక్కడ మనకి 3 into 3291 అని వచ్చింది. సో 3 into 1 ఈజ్ 3. యూనిట్ డిజిట్ మనకి 3 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 3 అనేది మనకి ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4-digit నంబర్ విచ్ when divided by 12, 16 and 20 gives remainder of 9. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది 4-digit నంబర్ అనేది స్మాలెస్ట్ నంబరు, ఆ నెంబర్ మనకి 12, 16 and 20తో డివైడ్ చేస్తే రిమైండర్ 9 వస్తుంది అని చెప్పి అన్నారు. సో ఇక్కడ రిమైండర్ 9 వస్తుంది అంటే ఎక్స్ట్రా అనేది 9 ఉంది కదా. సో ఫస్ట్ మనం ఇచ్చిన 4 ఆప్షన్స్లో 9ని సబ్ట్రాక్ట్ చేస్తే 1209లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే 1200 ఉంటుంది. సేమ్ 1217లో మనం 9ని సబ్ట్రాక్ట్ చేస్తే 1208 ఉంటుంది. ఇక్కడ 1017లో 1008. నెక్స్ట్ 1049లో 9ని సబ్ట్రాక్ట్ చేస్తే 1040 ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ నెంబర్స్ అనేవి 12తో 16తో అండ్ 20తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతాయి అనమాట. సో 12తో డివిజిబుల్ అవ్వాలంటే 4 into 3, 16 అంటే 4 into 4, 20 అంటే 4 into 5. సో ఫస్ట్ మనం 5తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ మనకి 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 0 ఉన్నది ఆప్షన్ ఏ అండ్ డికి మాత్రమే కాబట్టి బీసీ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 3 మల్టిపల్ చూస్తే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది మనకి 3కి ఈక్వల్గా ఉండాలి. సో 2 + 1 అంటే 3. నెక్స్ట్ 4 + 1 అంటే 5 అయింది. ఇక్కడ 5 అనేది 3కి ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోయి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1209 ఈజ్ ద స్మాలెస్ట్ 4-digit నంబరు. 12ని 16 అండ్ 20తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 9 వస్తుంది. నెక్స్ట్, a man walks to a viewpoint and returns to the starting point by his car maintaining constant speed and thus takes a total time of 6 hours 45 minutes. He would have gained 2 hours by driving both ways. How long would it have taken for him to walk both ways with same walking speed? సో ఒక పర్సన్ వ్యూ పాయింట్కి వెళ్ళి రావడానికి వెళ్ళేటప్పుడు బై వాక్ వెళ్ళి వచ్చేటప్పుడు కారులో వస్తుంటే అతనికి టోటల్ టైం అనేది 6 hours 45 minutes పట్టింది. అయితే ఇప్పుడు అతను వెళ్ళటం రావటం కారులోనే జరుగున్నట్టే అతను 2 hours సేవ్ చేసి ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది వెళ్ళటం బై వాక్ అండ్ రావటం బై వాక్ అయితే ఎంత టైం తీసుకొని ఉండేవాళ్ళు అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ వెళ్ళటం బై వాక్ అండ్ రావటం రిటర్న్ కార్ కాబట్టి W+C అనేది టోటల్ టైం ఇక్కడ ఎంత తీసుకున్నారు 6 hours 45 minutes. నెక్స్ట్
2 టైమ్స్ వెళ్ళటం రావటం కార్లో కాబట్టి 2c ఈజ్ ఈక్వల్ టు 2 అవర్స్ అనేది 2 అవర్స్ గెయిన్ చేసి ఉండేవాళ్ళు, అంటే 2 అవర్స్ సేవ్ చేసేవాళ్ళు. 6 అవర్స్ 45 మినిట్స్లో 2 అవర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ మనకి 4 అవర్స్ 45 మినిట్స్ ఉంటుంది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది 2w వెళ్ళటం రావటం బై వాక్ అయితే ఎంత అని. సో ఈ ఈక్వేషన్కి ఇంటూ 2 చేస్తే మనకి 2w ప్లస్ 2c ఈక్వల్ టు 2 ఇంటూ 6 ఈస్ 12 అవర్స్. అగైన్ 2 ఇంటూ 45 ఈస్ 90 మినిట్స్. ఇందులో నుంచి మనం 2c వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే 2c అంటే 4 అవర్స్ 45 మినిట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2w వాల్యూ వస్తుంది. 12 మైనస్ 4 ఈస్ 8 అవర్స్. 90 మైనస్ 45 ఈస్ 45 మినిట్స్. సో టోటల్ మనకి 8 అవర్స్ 45 మినిట్స్ పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A and B complete a work in 18 days. If A alone can do it in 54 days, then B alone can do it in. సో ఇప్పుడు A అండ్ B ఇద్దరు కలిసి ఒక పీస్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 18 డేస్ టైం తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు A అలోన్ చేయాలంటే ఆ వర్క్ని 54 డేస్ టైం తీసుకుంటుంటే B అలోన్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో A అండ్ B 18 డేస్ అండ్ A అలోన్ అయితే 54 డేస్ అని చెప్పన్నారు కదా. నౌ 18 అండ్ 54కి మనం ఎల్సిఎం తీసుకుంటే 18 ఇంటూ 3 ఇస్ 54. సో ఎల్సిఎం 54 అవుతుంది. 18 ఇంటూ 3 54 ఇంటూ 1 ఇస్ 54. సో ఇప్పుడు మనకి A ప్లస్ B అనేది 3 యూనిట్స్ వచ్చింది. A వాల్యూ 1 అయితే B ఎంత వస్తుంది మనకి 2 యూనిట్స్ వస్తుంది కదా. సో టోటల్ వర్క్ అనేది 54. B ఎఫిషియన్సీ 2. ఈ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే 2 1s 2 2s 4 2 7s 14. సో Bకి 27 డేస్ పడుతుంది. ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 7.5 డిగ్రీ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 12.8 ఇంటూ 1/√3 cot 4a ప్లస్ 7.2 ఇంటూ tan 6a. సో ఇక్కడ మనకి A వాల్యూ అనేది 7.5 డిగ్రీ ఇచ్చారు. 12.8 ఇంటూ 1/√3 cot 4a అన్నారు. 4 ఇంటూ 7.5 చేస్తే 4 ఇంటూ 5 ఈస్ 20. 4 7s 28 ప్లస్ 2 ఈస్ 30. 30.0 అంటే cot 30 వాల్యూ ఈస్ √3 కదా. సో ఇంటూ √3 ప్లస్ 7.2 ఇంటూ tan 6a అన్నారు. 6a అంటే ఇక్కడ 7.5. సో 6 ఇంటూ 7.5 చేస్తే 5 6 30 5 7s 6 7s 42 ప్లస్ 3 ఈస్ 45. tan 45 మనకి 1 అవుతుంది. సో ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోయి 12.8లో 7.2 యాడ్ చేస్తే మనకి 20 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్. సో ఇక్కడ మనల్ని ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయమన్నారు. 9a ప్లస్ 6b ప్లస్ 4cకి. సో 9a అంటే 81a², 6b అంటే 36b², 4c అంటే 16c². సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఈ 3 వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 2ab. 2 ఇంటూ 9 ఈస్ 18. 18 ఇంటూ 6 ఈస్ 108. సో ఇక్కడ మనకి 108 అనేది 3 ఆప్షన్స్లో ఉంది. 112 ఏమో ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 2bc. 2 6 ఈస్ 12. 12 ఇంటూ 4 ఈస్ 48. సో ఇక్కడ ఆప్షన్ ఏలో 43bc ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. 2ac. 2 ఇంటూ 9 ఈస్ 18. 18 ఇంటూ 4 ఈస్ 72. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి 72 ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ 75. వెన్ 5 స్టూడెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్, ద యావరేజ్ బికమ్స్ 78 అండ్ ద మార్క్స్ ఆఫ్ దోస్ 5 స్టూడెంట్స్ ఆర్ 80, 85, 89, 81 అండ్ 82. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఒక క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ మార్క్స్ యావరేజ్ మార్క్స్ అనేది 75 అన్నారు. ఇప్పుడు 5 స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. సో యావరేజ్ అనేది 78కి ఇంక్రీజ్ అయింది. ఈ 5 స్టూడెంట్స్ మార్క్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. మనల్ని ఎంతమంది ఉన్నారు ఇనీషియల్గా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనుకుంటే వీళ్ళ యావరేజ్ వచ్చేసి 75. సో ఇప్పుడు 5 మెంబర్స్ ఇంక్లూడ్ అయ్యారు. సో ఈ 5 మెంబర్స్ యావరేజ్ ఎంత ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ సమ్ ఇచ్చారు. 80 ప్లస్ 85 165. 165 ప్లస్ 89 అంటే 254. సో 254 ప్లస్ 81 ఈస్ 335. 335 ప్లస్ 82 అంటే 417. ఈ సమ్ అనేది మనకి 5 స్టూడెంట్స్ కాబట్టి 5తో డివైడ్ చేస్తే యావరేజ్ వస్తుంది. 5 1s 5 8s 40. 5 3s 15. 5 4s 20.
సో 83.4 అనేది 5 స్టూడెంట్స్ యావరేజ్, ఇక్కడేమో సమ్ ఎక్స్ స్టూడెంట్స్ యావరేజ్ ఏమో 75 అని ఇచ్చారు. టోటల్ యావరేజ్ ఇప్పుడు మనకి 78 అని ఉంది. ఎలిగేషన్ మెథడ్ అప్లై చేస్తే 83.4లో నుంచి 78ని మైనస్ చేస్తే 5.4 వస్తుంది. సో 78లో నుంచి 75 మైనస్ చేస్తే 3 వస్తుంది. ఇక్కడ పాయింట్ తీసేసి ఇక్కడ 0 యాడ్ చేసుకుంటే 6 9 is 54, 6 5 is 30. సో ఇక్కడ మనకి 5 అనేది ఈ 5ని రిప్రజెంట్ చేస్తుంటే 9 అంటే మనకి ఎక్స్ ఎంత అయింది, 9 స్టూడెంట్స్ అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ PQR and triangle XYZ, PQ is equal to 5 cm and QR is 6, PR is 7. XY 5, YZ 6, XZ is 7. Then which of the following is true? సో ఒక ట్రయాంగిల్ తీసుకోవాలి. ఈ ట్రయాంగిల్ వచ్చేసి PQR అనుకుంటే, నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ XYZ అయితే PQ ఏమో 5 అని ఇచ్చారు, QR ఏమో 6, PR ఏమో 7 అని ఇచ్చారు. సేమ్ XY ఈజ్ 5, YZ ఈజ్ 6, XZ ఈజ్ 7 అని ఇచ్చారు. సో ఇప్పుడు ట్రయాంగిల్ PQR అనేది ఈ ట్రయాంగిల్కి ఎలా సిమిలర్గా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో PQ దగ్గర మనకి 5 ఉంది కదా, సో ఈ ట్రయాంగిల్ 5 అనేది XY దగ్గర ఉంది కాబట్టి PQ ప్లేస్లో మనం XY రాసుకోవాలి. నెక్స్ట్ 6 అనేది QR దగ్గర ఉంది, సో ఇక్కడ 6 అనేది YZ దగ్గర ఉంది. సో QR ప్లేస్లో ఆల్రెడీ Y ఉంది కాబట్టి Z రాస్తే ఇప్పుడు ట్రయాంగిల్ PQR is similar to triangle XYZ. సో ఆప్షన్ B is our answer. నెక్స్ట్, ఏ నంబర్ when increased by 50% gives 2850. ద నంబర్ ఈస్. సో ఒక నంబర్ని మనం 50% ఇంక్రీజ్ చేస్తే 2850 వస్తుంది. ఆ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 50% అంటే 1/2లా రాసుకోవచ్చు కదా. సో 1 ఇంక్రీజ్ అయింది 2 మీద, అంటే 3 యూనిట్స్ అనేది 2850 అయితే 2 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 3 1s 3 9s 27, 3 5s 50 and D0 as it is. So 2 into 9 is 18, 1800 plus 50 into 2 is 100. So 1800 plus 100 అంటే 1900 వస్తుంది. ఆప్షన్ D is our answer. Next question. A shopkeeper sells an item for 770.7 after giving 2 successive discounts of 58% and 80% on its market price. Had he not given any discount, he would have earned a profit of 25%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్? సో ఒక షాప్కీపర్ మార్కెట్ ప్రైస్ మీద 2 డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అలా ఇచ్చినందు మూలాన అతనికి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 770.7 రూపీస్కి వచ్చింది. అయితే డిస్కౌంట్ ఇవ్వకపోతే అతనికి ప్రాఫిట్ 25% వచ్చేది. సో మనని కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రేషియో మెథడ్లో సాల్వ్ చేస్తే మనకి ఫస్ట్ డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద కదా ఇచ్చేది. సో సెల్లింగ్ ప్రైస్ 1 వస్తుంది అప్పుడు. నెక్స్ట్ ఈ సెల్లింగ్ ప్రైస్ మీద నెక్స్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఈ సెల్లింగ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే అనదర్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఆ సెల్లింగ్ ప్రైస్ SP2 అని అనుకుంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ క్యాన్సిల్ అయిపోయి మనకి కాస్ట్ ప్రైస్ అండ్ ఫైనల్ సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే అతనికి డిస్కౌంట్ ఇవ్వకపోతే 25% ప్రాఫిట్ వచ్చేది. కాస్ట్ ప్రైస్ 100 అయితే మార్కెట్ ప్రైస్ అనేది 125 అయి ఉంటే అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది డిస్కౌంట్ ఇవ్వకపోతే. నెక్స్ట్ 58% డిస్కౌంట్ ఇస్తున్నారు అన్నారు. సో ఇప్పుడు 100లో 58 మైనస్ చేస్తే 42 ఉంటుంది. నెక్స్ట్ 80% డిస్కౌంట్ అంటే 100లో 80 మైనస్ చేస్తే 20 ఉంటుంది. ఈ 0 క్యాన్సిల్. 2 1s 2 5s is 10, 5 1s 5 25s is 125, 25 1s 25 4s, 2 2s 4, 2 2s 4, 2 1s 2. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అంటే 2 into 100 200 వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఏమో 21 వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ ఏమో 200 ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 21 అని ఉంది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మనకి 770.7 రూపీస్ అన్నారు. అంటే 21 యూనిట్స్ అనేది 770.7కి ఈక్వల్ అయితే కాస్ట్ ప్రైస్ 200 అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 7 1s 0, అగైన్ 7 1s is 7, 7 3s is 21. సో ఇక్కడ ఇంటూ 2 చేస్తే 220.2, ఇక్కడ 100 ఉంది కదా, సో ఈ పాయింట్ తీసేసి 10 యాడ్ చేసుకుంటే డివైడ్ బై 3 చేయాలి. 3 1s 3 7s 21, 3 3s 9, 3 4s 12, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే కాస్ట్ ప్రైస్ మనకి ఇప్పుడు 7340 రూపీస్ వస్తుంది. ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ A:1 డివైడెడ్ బై A:1 ఉంది కదా,
సో ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ అనేది ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అయింది. సో ఇక్కడ ఏ పవర్ 1 మైనస్ 1 చేస్తే ఏ పవర్ 0 వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏ పవర్ 0 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈ 61 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్. సో ఇక్కడ మనకి మీన్ అనేది 61 అని ఇచ్చారు, ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 55 అనేది 61 కన్నా ఎంత లెస్ ఉంది, 6 లెస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ 6. 60 అంటే -1, 70 అంటే 9 ఎక్కువ ఉంది కాబట్టి +9, 95 అంటే 34 ఎక్కువ ఉంది కదా, సో +34. ఇప్పుడు 48 ఇంటూ 6 చేయాలి. మైనస్ ఆఫ్ 6 8 is 48, 6 4 24 + 4 is 28, మైనస్ ఆఫ్ 288 ప్లస్ ఈ వాల్యూ లీవ్ చేసి 31 ఇంటూ 9 చేస్తే 9 3 is 27, 9 1 is 9 ప్లస్ 34 ఇంటూ 23. సో 23 4 is 92 కదా, 2 క్యారీ 9, 23 3s అంటే 66, 66 ప్లస్ 9 అంటే 78, సో 782 వచ్చింది. ఇప్పుడు 288లో నుంచి 279ని మైనస్ చేస్తే మనకి మైనస్ ఆఫ్ 9 వస్తుంది. ఈ మైనస్ ఆఫ్ 9ని 782లో సబ్ట్రాక్ట్ చేస్తే 773 వస్తుంది. సో ఇప్పుడు ఈ 773ని ఇక్కడ -1 ఉంది కదా, సో సైన్ చేంజ్ చేసి +1 అని రాస్తే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి మనకిప్పుడు డివైడ్ బై 1 అయింది. సో ఆన్సర్ అనేది 773 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్స్ వాల్యూ ఈజ్ 773. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 8 numbers ఈజ్ 336. ఫైండ్ దేర్ యావరేజ్ నంబర్. సో 8 numbers సమ్ అనేది 336 అన్నారు, యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ ఫార్ములా ఈజ్ సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ సంథింగ్, నంబర్ కదా, కౌంట్ కదా. సో ఇక్కడ సమ్ అనేది మనకి 336 అన్నారు. సో ఎన్ని నంబర్స్ది, 8 numbers డివైడెడ్ బై 8 చేస్తే 8 1s 8 4s 32, 8 2s 16. సో యావరేజ్ మనకి ఇక్కడ 42 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 2 pipes can fill a tank in 34 hours and 94 hours respectively. The time required to fill the tank when both pipes are opened simultaneously is. సో ఇక్కడ 2 pipes ఉన్నాయి. ఒక పైప్ ఏమో 34 అవర్స్లో ఫిల్ చేస్తుంటే ఇంకో పైపు 94 అవర్స్లో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ 2 pipes ఓపెన్ చేస్తే ట్యాంక్ అనేది ఎన్ని అవర్స్లో ఫిల్ అయితే మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ పైపు 34, నెక్స్ట్ పైపు 94 hours కదా. ఎల్సిఎం తీసుకుంటే 34 and 94కి 2 into 17 is 34, 2 4s 8, 2 7s 14. సో ఇక్కడ 2 into 47 అంటే 94 వచ్చింది. మనకి ఎల్సిఎం అనేది ఇప్పుడు 2 into 17 into 47, 47 into 2 చేస్తే 94 వస్తుంది కదా. సో ఫస్ట్ 94 ఇంటూ ఈ 17 యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. ఇప్పుడు 17 into 2 is 34, సో రిమైనింగ్ 47తో మల్టిప్లై చేయాలి. 94ని 17తో మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. 94 into 17 డివైడెడ్ బై 47 ప్లస్ 17 is 64, సో 64. ఇప్పుడు 2 3s 6, 2 2s 4, సేమ్ 2 4s 8, 2 7s 14. 47 into 17 చేస్తే 47 into 10 చేస్తే 470 వస్తుంది. నెక్స్ట్ 47 into 7, 7 7s is 49, 7 4s 28 ప్లస్ 4 is 32. సో యాడ్ చేస్తే ఇప్పుడు మనకి 9 9 and 7, 799 డివైడెడ్ బై 32 వస్తుంది. సో మన ఆప్షన్ అనేది సి అవుతుంది. 799 డివైడెడ్ బై 32 ఇక్కడ వచ్చింది కాబట్టి. సో డైరెక్ట్గా కూడా మనం డినామినేటర్ 32 వచ్చింది అండ్ ఇక్కడ 7 into 7 చేస్తే యూనిట్ డిజిట్ 9 వస్తుంది కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్ 9 అండ్ డినామినేటర్ 32 ఉంది కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి అని చెప్పి మార్క్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ p అండ్ 100 ఈజ్ 50 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. సో ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ p అండ్ 100కి 50 అన్నారు, p వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ ప్రపోర్షనల్ అంటే p ఇంటూ 100 అనేది మనకి 50 స్క్వేర్కి ఈక్వల్గా ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు 50 స్క్వేర్ అంటే p ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 50 అంటే 25 100 అయింది కదా. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి p వాల్యూ మనకి 25 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio between HCF and LCM of two numbers 62 and 217 is 1:14. Find the LCM. సో ఇక్కడ HCF అండ్ LCM రేషియో ఇచ్చారు, 2 numbers ఇచ్చారు, మనని LCM అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. HCF అండ్ LCM రేషియోస్ ఇచ్చారు కదా, HCF అండ్ LCM 1:14 అన్నారు. సో 1x:14x అని అనుకుంటే ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ HCF అండ్ LCM ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers కదా. సో HCF ఇంటూ LCM చేస్తే
14x into x, that is equal to 62 into 217. 62 into 217. సో ఇప్పుడు 7 2s is 14, 7 3s 21, ఈ 7 has it is. అగైన్ 2 1s 2 3 6, 2 1s 2. సో మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ వాల్యూ 31 స్క్వేర్ అని వచ్చింది. సో ఎక్స్ ఎంత అయింది? 31 అయింది. మనల్ని ఎల్సిఎం అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎల్సిఎం అంటే 14x కదా. సో 14 ఇంటూ 31 చేస్తే 4 ఇంటూ 1 ఈస్ 4. యూనిట్ డిజిట్ మనకి 4 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డీలో మనకి యూనిట్ డిజిట్ 4 ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అయింది. నెక్స్ట్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 at 5.25% per annum rate of interest for the period from 14 February 2024 to 15 April 2024. సో ఇక్కడ మనకి టైం పీరియడ్ ఇచ్చారు 14 ఫిబ్రవరి టు 15 ఏప్రిల్ 2024లో ఈ అమౌంట్ అనేది 4000 రూపీస్కి 5.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ టైం పీరియడ్ తీసుకుంటే 14 ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చ్ వస్తుంది, ఆ తర్వాత ఏప్రిల్ వస్తుంది, ఆ ఏప్రిల్ కూడా 15th ఏప్రిల్ దాకా. టోటల్ మనకి ఇయర్ అనేది సేమ్ కదా 2024. సో 24 అనేది మనకి లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మనకి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. సో ఇప్పుడు 29లో నుంచి 14ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 15 డేస్, ప్లస్ మార్చ్లో టోటల్ మనకి 31 డేస్ ఉంటాయి, ప్లస్ ఇక్కడ 15 డేస్ ఉన్నాయి. సో 15 డేస్ యాడ్ చేస్తే 15 + 15 ఈస్ 30, 30 + 31 ఈస్ 61 డేస్. సో టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి t ఈజ్ ఈక్వల్ టు 61 డేస్ డివైడెడ్ బై మనకి 1 ఇయర్లో 365 డేస్ ఉంటాయి, కానీ లీప్ ఇయర్ కాబట్టి 366 డేస్ ఉంటాయి. 61 1s 61 6, దట్ ఈస్ 1/6 అనేది మనకి టైం పీరియడ్ వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా. సో ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 4000 అని ఇచ్చారు, టైం పీరియడ్ 1/6, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 5.25%. ఈ 2 zeros క్యాన్సిల్, 2 3 6, 2 2s 4, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 3 1s 3 క్యారీ 2, 3 7s 21, 3 5s 15. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి పాయింట్ అనేది మనకి 17.5 అయింది, 1 డిజిట్ ముందుకు వెళ్ళింది. ఇంటూ 2 చేస్తే 17 ఇంటూ 2 ఈజ్ 34. ఇక్కడ హాఫ్ ఉంది, హాఫ్ ఇంటూ 2 ఈజ్ 1 కాబట్టి 34 + 1 అంటే 35 అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the cost of a washing machine is 25% less than the cost of a TV. If the cost of washing machine increases by 82% and that of the TV decreases by 16%, then what is the change in the total cost of 8 washing machines and 9 TVs? సో ఇక్కడ వాషింగ్ మెషిన్ ప్రైస్ అనేది టీవీ కన్నా 25% తక్కువ ఉంది అని చెప్పించారు. అయితే వాషింగ్ మెషిన్ ప్రైస్ని 82% ఇంక్రీజ్ చేసి టీవీ ప్రైస్ని 16% డిక్రీజ్ చేస్తే టోటల్ మనకి 88 వాషింగ్ మెషిన్స్ అండ్ 9 టీవీస్ మీద పర్సంటేజ్ చేంజ్ అనేది ప్రైస్లో ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాషింగ్ మెషిన్స్ అండ్ టీవీస్ అని తీసుకుంటే వాషింగ్ మెషిన్ ప్రైస్ 25% లెస్ అన్నారు కదా, 25%ని మనం 1/4లో రాసుకోవచ్చు కదా. సో 4 అనేది టీవీ కాస్ట్ ప్రైస్ అయితే వాషింగ్ మెషిన్ది 4 కన్నా 1 లెస్, దట్ ఈస్ 3 అయింది. వాషింగ్ మెషిన్ ప్రైస్ 3 యూనిట్స్ అయింది. ఇప్పుడు మనని 8 వాషింగ్ మెషిన్స్ 9 టీవీస్ అన్నారు. సో 8 వాషింగ్ మెషిన్స్ అండ్ 9 టీవీస్ చేస్తే 8 ఇంటూ 3 ఈజ్ 24, 9 ఇంటూ 4 ఈజ్ 36. సో 24 అండ్ 36ని యాడ్ చేస్తే 60 అనేది టోటల్గా మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. నెక్స్ట్ సేమ్ 8 వాషింగ్ మెషిన్స్ 9 టీవీస్ మీద వాషింగ్ మెషిన్ కాస్ట్ ప్రైస్ అనేది 82% ఇంక్రీజ్ అయితే, అంటే 82% ఇంటూ 3 చేస్తే 3 2s ఈజ్ 6, 3 8s 24 డివైడెడ్ బై 100 ఉంది కదా. సో 2.46 అయింది. సో 3కి మనం 2.46 యాడ్ చేస్తే 5.46 వస్తుంది. నెక్స్ట్ 4లో 16% డిక్రీజ్ చేయాలి. సో 4 అనేది టీవీ కాస్ట్ ప్రైస్ కాబట్టి 16% లెస్ చేస్తే 16 ఇంటూ 4 ఈజ్ 64, 64 డివైడెడ్ బై 100 అంటే 0.64 వస్తుంది. సో మనం 4లో నుంచి 0.64ని మైనస్ చేస్తే 3.36 వస్తుంది. నౌ 8 6 ఈజ్ 48, 8 4s 32 plus 4 is 36, 8 5s 40 plus 3 is 43, 43.68 అనేది మనకి వాషింగ్ మిషన్ కాస్ట్ ప్రైస్ వచ్చింది. నౌ 9 6 54, 9 3 is 27 plus 5 is 32, 9 3 is 27 plus 3 is 30. సో 30.24 వచ్చింది. ఇప్పుడు మనం 43.68ని 30.24ని టోటల్ యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ అనేది మనకి ఇక్కడ
73.92 అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో 60 ఉంది, నెక్స్ట్ ఏమో 73.92 అని అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది టోటల్ మనకి? 13.92 అనేది ఇంక్రీజ్ అయింది. ఏ వాల్యూ మీద? 60 వాల్యూ మీద. సో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేస్తే, సో ఇక్కడ ఇంటూ 100 చేస్తే పాయింట్ ఇక్కడ ఉంది కదా, 1392 డివైడెడ్ బై 60 వస్తుంది. 6 1s 6 2s 12, 6 3s 18, 6 2s 12. సో 232 డివైడెడ్ బై 10 అంటే 23.2 అనేది మనకి ఇంక్రీజ్ అయింది వాల్యూ. సో 60 నుంచి 73.92కి ఇంక్రీజ్ అయింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 23.2% అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, 2 centers of 2 circles with radii 28 centimeters and 20 centimeters are 50 centimeter apart. What is the length of the common transverse tangent? సో ఇక్కడ 2 circles ఉన్నాయి. ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఏమో 28 సెంటీమీటర్స్ అన్నారు, సెకండ్ సర్కిల్ ది రేడియస్ 20 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఈ సర్కిల్స్ మధ్యన సెంటర్స్ ఉంటాయి కదా, ఆ సెంటర్ డిస్టెన్స్ అనేది 50 సెంటీమీటర్స్ అయితే లెంత్ ఆఫ్ కామన్ ట్రాన్స్ఫర్ టాంజెంట్ అనేది ఎంత అన్నారు. సో ఫస్ట్ 2 సర్కిల్స్ తీసుకుందాము. ఈ 2 సర్కిల్స్ అనేవి 28 సెంటీమీటర్స్ అండ్ 20 సెంటీమీటర్స్ రేడియస్తో ఉంటే, అండ్ ఇక్కడ సెంటర్ వస్తుంది కదా 2 సర్కిల్స్కి, ఈ సెంటర్ అనేది మనకి 50 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో మనని కామన్ ట్రాన్స్వర్స్ టాంజెంట్, ఈ కామన్ ట్రాన్స్వర్స్ టాంజెంట్ ఒక లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో TCT ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, ఫార్ములా ఈజ్ d స్క్వేర్ మైనస్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్ హోల్ స్క్వేర్. సో d స్క్వేర్ అంటే డిస్టెన్స్, దట్ ఈస్ 50 స్క్వేర్, మైనస్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ 28, సెకండ్ సర్కిల్ది 20 కాబట్టి యాడ్ చేస్తే మనకి 48 స్క్వేర్ వస్తుంది. హోల్ రూట్ ఆఫ్, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ప్లస్ ఫస్ట్ ఏ ప్లస్ బీ చేస్తే మనకి 48 ప్లస్ 50 చేస్తే 98 వస్తుంది. ఇంటూ 50లో నుంచి 48ని మైనస్ చేస్తే 2 వస్తుంది. సో 98 అంటే 14 ఇంటూ 7 కదా, అండ్ ఈ 2 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 7 ఇంటూ 2 ఈజ్ 14, ఆల్రెడీ ఇక్కడ 14 ఉంది. సో మనకి కామన్ ట్రాన్స్ఫర్స్ టాంజెంట్ లెంత్ అనేది 14 సెంటీమీటర్స్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the curved surface area of a cone is 5544 centimeter square and the diameter is 168 centimeter. What is the total surface area? సో ఇక్కడ మనకి కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అనేది 5544 అని ఇచ్చారు, డయామీటర్ 168 అని ఇచ్చారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πRL, బేస్ ఏరియా అంటే బేస్ అనేది మనకి కోన్కి సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి πr² అయింది. సో ఇక్కడ మనకి డయామీటర్ 168 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో రేడియస్ ఏమైంది, 2 8s 16, 2 4s 8, 84 సెంటీమీటర్స్ అనేది మనకి రేడియస్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే కర్వ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 5544 ప్లస్ పై అంటే 22/7 యూస్ చేయమని చెప్పారు, ఇంటూ r², దట్ ఈస్ 84 ఇంటూ 84, 7 1s 7 1s 7, 7 2s 14. సో ఇక్కడ 84 ఇంటూ 12 అని చెప్పారు. సో 84 ఇంటూ 12 చేస్తే 84 ఇంటూ 12, 12 4s ఈజ్ 48, 8 క్యారీ 4, 12 8s 96 ప్లస్ 4 ఈజ్ 100. సో మనకి 1008 వచ్చింది. ఇక్కడ 22తో మల్టిప్లై చేయాలి కదా. సో 22 అంటే 11 ఇంటూ 2. సో ఫస్ట్ ఇంటూ 2 చేస్తే ఈ వాల్యూకి 2016 వస్తుంది. సో ఇప్పుడు ఇంటూ 11 చేయాలంటే 1 డిజిట్ని వదిలేసి యాడ్ చేయాలి 2016ని, అప్పుడు 22176 అని వస్తుంది. సో 22176కి మనము 5544ని యాడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. 6 + 4 ఈజ్ 10, 7 + 5 ఈజ్ 12, 5 + 6 7, 5 + 2 అగైన్ 7, అగైన్ ఈ 2 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 27720 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.